ఏయ్, ఒక్క పూట కుట్టి కొరకు జ్యేష్ఠత్వం ముగ్గురు భ్రష్టుడు ఏషవులు జాగ్రత్త రే అని హెచ్చరింపబడిన స్థితిలో ఉన్నవాడు ఇలాంటి అందరిని కలిపి మీరు ఈ బలహీనతలన్నీ జాగ్రత్త జయించేస్తే సీయోను కొండకు వచ్చేస్తారని చెప్పాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలని వదిలేయగలిగితే, రకరకాల భాగాలని వదిలించేసుకోగలిగితే, రక్తము కరినంతగా పాపాన్ని ఎదిరించగలిగితే, పరిశుద్ధతలోకి రాగలిగితే మీరు కూడా ఎక్కడికి రాగలుగుతారు? అక్కడ చెప్పాడంటారా నేను కవిత్వం రాశానా? నీకు నాకు అవకాశం ఉందని చెప్తున్నాను మీకు నేను. అది హెబ్రీ 12. అదొక అందని ద్రాక్షగా మనకు సంబంధం లేనిదిగా సియోను శిఖర అనుభవాన్ని మర్చిపోయి వదిలేసుకోకండి. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే. మనం వరపుత్రులం కాదా? మనం శాపపుత్రులమా? ఏమనుకుంటున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్య. ఇలాంటి నాలాంటి దరిద్రుని దౌర్భాగ్యని కూడా పరలోకంలో సియోను కొండ కూర్చోబెట్టగలిగిన శ్రీమంతుడా యేసయ్యా. హల్లెలూయా. టికెట్ కొనుక్కునేసి నాకు లేదు కానీ నాకు కూడా టికెట్ కొనేసే కెపాసిటీ ఆయన కొంత యేసు రక్తం ఏం చేయం. అలా ఢిల్లీకి బయలుదేరిపోతాను. టికెట్ ఎంత తెలుసా? ఎంత అయితే నాకు ఎందుకు? మా తండ్రి కొనేసాడు. దాని పేరే కృప. ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు ఆశ వదిలేసుకొని ఏషావు కొండల మీద ఉండిపోవద్దో, ఎదోము అరణ్యములో ఉండిపోవద్దో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నువ్వు సియోను శిఖరం మీదకి వచ్చేసేయాలి. ఆమేన్. చేతులో కోల్పోతున్నాడు, కోల్పోయిన సొయ్యి లేనివాడు, కోల్పోయిన దానికి బాధ లేనివాడు, సంఘం పట్ల, సహవాసం పట్ల, ఆధ్యాత్మిక అనుభవాల పట్ల ఎలాంటి తాపన లేనివాడు నష్టపోతున్నాడు. ఒకవేళ కోల్పోయిన వాడవైనా, చేదార్చుకున్న వాడవైనా, బలహీనమైపోయిన వాడవైనా తిరిగి రాగలిగితే సియోను శిఖరం నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎదోము సంతతికేమో శాపం, ఏషావు సంతతికేమో నాశనం, యాకోబు సంతతికేమో ఒక అగ్ని జ్వాల. నువ్వు ఎటుంటావు ఇప్పుడు చెప్పు? ఆమేన్. యాకోబు సంతతి వారి మీదికి ఒక అగ్ని జ్వాల పంపుదును అనలేదు. యాకోబు సంతతి వారే అగ్ని. హల్లెలూయా. హల్లెలూయా. Lord, send forth your fire upon me. No. Lord, make me a fire. నా మీద కూడా ఒక అగ్ని జ్వాల పంపుపవా? కాదు, నీవే ఒక అగ్ని జ్వాల. ఆమేన్, ఆమేన్, ఆమేన్.